హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఇక ఈరోజు మనం కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ నేను ఏ కాలేజ్కి కట్ ఆఫ్ చెప్తానో ఆ కాలేజ్ నేమ్ వీడియో లాస్ట్లో చెప్తాను. సో దీనివల్ల మీకు నెక్స్ట్ కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ నేమ్ ముందుగానే తెలుస్తుంది. ఈ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో ఉంది. ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ని 2005లో స్థాపించారు. ఈ కాలేజ్ 25 ఏకర్స్లో ఉంది. ఈ కాలేజ్లో 150 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. కాలేజ్ నుండి 5 కిలోమీటర్స్ దూరంలో అమలాపురం బస్టాండ్ ఉంది. కాలేజ్ నుండి 5.3 కిలోమీటర్స్ దూరంలో అమలాపురం రైల్వే స్టేషన్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ కట్ ఆఫ్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు 2 పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడున్న మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా దానికి ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో తక్కువ మార్క్స్కి 1 or 2 సీట్స్ మాత్రమే లక్కీగా వస్తాయి, అన్నీ కాదు. సో ఫేజ్ 4 కట్ ఆఫ్ని మీరు టార్గెట్గా పెట్టుకోవద్దు. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. P3 అంటే ఫేజ్ 3 అని, M ఫర్ మేల్, F ఫర్ ఫిమేల్. ఇక్కడ ఓసీ బాయ్స్లో 553 మార్క్స్కి 2111 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ చూపెడుతున్నాను, చెక్ చేసుకోండి మీరు. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేసుకుందాం. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఈ అన్రిజర్వ్ కేటగిరీలో లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు రావచ్చు. ఈ సీట్స్కి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ చూపెడుతున్నాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఎస్సీ గర్ల్స్లో 472 మార్క్స్కి 5681 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈ 472 మార్క్స్కి 20 మార్క్స్ యాడ్ చేసుకొని మీరు టార్గెట్గా పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎంయూ అంటే మాపప్ రౌండ్ అని. ఇక్కడ ఫేజ్ 3ని ఏపీలో లాస్ట్ ఇయర్ మాపప్ రౌండ్గా చేశారు. ఇక అయిపోయింది. మీకు నేను చెప్పింది అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేను కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ నేను కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ తెలంగాణలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.